నిజామాబాద్ ఎంపీ స్థానంలో 3 గంటల వరకు 58.35% పోలింగ్ నమోదైందని అధికారులు తెలిపారు. ఆర్మూర్లో 60.3%, బోధన్లో 61.8%, నిజామాబాద్ అర్బన్ లో 47.6%, రూరల్లో 61.3%, బాల్కొండలో 61.8%, కొరుట్లలో 69.4%, జగిత్యాలలో 58.9% నమోదైంది. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఓటు హక్కును స్వగ్రామమైన చోట్పల్లిలో రాజ్యసభ ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి వినియోగించుకున్నారు. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్లో ఓటు హక్కును ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వినియోగించుకున్నారు. ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అన్నారు. కామారెడ్డి పట్టణంలోని వడ్డెర కాలనీలో గల 215వ బూత్ నంబర్లో కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. డిచ్పల్లి రాంపూర్లో కుటుంబ సభ్యులతో కలిసి మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మామిడిపల్లిలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ఎడపల్లి మండలంలో సోమవారం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ లో భాగంగా ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మండలంలో పోలింగ్ 33% నమోదైంది. మండలంలో ఎక్కడ కూడా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. పోలింగ్ స్థావరాలను బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పరిశీలించారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని, అది మన బాధ్యత అని ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో వడ్డెర కాలనీలో గల 214 బూత్ నంబర్లో ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందల్వాయి మండలం సిర్నపల్లి గ్రామ పరిధిలోని రామ్ సాగర్ తాండాలో ఎన్నికలను గిరిజనులు బహిష్కరించారు. తండాను అభివృద్ధి పరిచేదాకా ఓట్లు వేయబోమని పట్టుబట్టారు. నందిపేటలో పోలింగ్ బూత్లను ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పరిశీలించారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం డోంగ్లీ మండలం సిర్పూర్ గ్రామంలో కుటుంబ సమేతంగా ఓటు హక్కును ఎంపీ బీబీ పాటిల్ వినియోగించుకున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఉదయం 7 గంటల నుండి పోలింగ్ ప్రక్రియ విడుదలైంది. నగరంలోని కిల్లా రోడ్, గాజులపేట ప్రాంతంలో సిపి కల్మేశ్వర్ స్వయంగా పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద గూమిగుడి ఉన్న వారి వద్దకు వెళ్లి జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉంది, ఎవ్వరు కూడా గూమిగుడి ఉండకూడదని సిపి కల్మేశ్వర్ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని సిపి కల్మేశ్వర్ హెచ్చరించారు. పలువురిని చెదరగొట్టారు. ప్రజలందరూ ఓటింగ్ లో పాల్గొంటున్నారని సిపి తెలిపారు. పోలింగ్ సజావుగా జరుగుతున్నందుకు సహకరించిన ప్రజలకు సిపి కల్మేశ్వర్ కృతజ్ఞతలు తెలిపారు. తాము నగరంలోని బాల్భవన్ లో ఓటు హక్కు వినియోగించుకున్నట్లు K6 తో తెలిపారు. సిపి వెంట టౌన్ సిఐ నరహరి తదితరులు పోలీసులు అధికారులున్నారు.